ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనం. ఈరోజు మనం మన పాపంల కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం పేరుకు మాత్రమే చర్చికి వెళ్తున్నాం కానీ ఈ లోక విషయాలు ఎన్నోసార్లు తప్పిపోయాం, దేవుణ్ణి బాధ పెట్టాం. కాబట్టి మన తప్పులను పాపాలను పశ్చాత్తాపంతో కడుక్కొనలాగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ పరిశుద్ధ నామముకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు మేము నీ సన్నిధికి వచ్చి మా పాపములను ఒప్పుకొని వస్తున్నాం ప్రభా. తెలిసి చేసిన పాపములనైనా తెలియక చేసిన పాపములైనా క్షమించండి తండ్రి. మా ఆలోచనల్లో, మాటల్లో, క్రియల్లో నిన్ను బాధ పెట్టిన ప్రతి విషయాన్ని నీ సన్నిధిలో ఉంచున్నాం ప్రభా. చాలాసార్లు మేము ఆదివారం మాత్రమే నేను వెతుకుచు మిగిలిన రోజులు లోకమును వెంబడించాం ప్రభా. నీ వాక్యంలో నిర్లక్ష్యం చేశాం ప్రభా. ప్రార్థనను అలక్ష్యం చేశాం ప్రభా. మమ్మల్ని క్షమించండి తండ్రి. పరిశుద్ధమైన జీవితం జీవించకుండా లోకరీతిగా నడిచాం ప్రభా. మమ్మల్ని క్షమించండి తండ్రి. యేసయ్య, మా హృదయాలను పరిశుద్ధపరచుము. పాపమును ప్రేమించే హృదయాన్ని తొలగించుము. నీ చిత్తాన్ని చేయాలనే కోరికను మాలో కలగజేయండి తండ్రి. చెడు అలవాట్ల నుండి మమ్మల్ని విడుదల చేయండి తండ్రి. అబద్ధము, కోపము, అసూయ, ద్వేషము, వ్యభిచార ఆలోచనలు, గర్వము, లోకాసక్తి, దేవునికి దూరం చేసే ప్రతి బంధనము నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి. ప్రభువా, పాపంలో జీవిస్తూ రక్షణను కోల్పోకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. ప్రభువా, నీవు పాపమును అసహించుకున్న వాడవు. ఎంతగా అసహించుకున్నావంటే పాపపు శిక్ష నుండి మమ్మల్ని రక్షించుటకై నీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును సిలువపై ప్రాణం పెట్టించావు ప్రభువా. అంతటి గొప్ప మూల్యాన్ని చెల్లించావు, మమ్మల్ని ప్రేమించావు. కానీ ప్రభువా, మేము మాత్రం పాపమును చిన్న విషయంగా తీసుకున్నాం ప్రభువా. పాపమును విడిచిపెట్టాల్సిన చోట దానితో స్నేహం చేశాం. బురదలో పొల్లాడే పందికి పాపంలో జీవించి మాకు ఏ తేడా లేకుండా జీవించాం ప్రభు. మమ్మల్ని క్షమించండి. మేము చర్చికి వెళ్లడమే క్రైస్తవ జీవితం అనుకున్నాం ప్రభా. ఆదివారం మాత్రమే నిన్ను వెతికి మిగిలిన రోజుల్లో లోకాన్ని వెంబడించాం. మా పెదవులతో నిన్ను గణపరిచి మా హృదయాలతో నీకు దూరంగా జీవించాం ప్రభా. పడిపోయిన వారిని లేపుటకు, గాయపడే వారిని ఆదరించుటకు, పాపములకు పశ్చాత్తాపంలోనికి నడపడానికి నీ సేవకులు చెప్పిన వాక్యాన్ని కూడా మా ఇష్టానుసారంగా మార్చుకున్నాం ప్రభువా. వాక్యాన్ని సంపూర్ణంగా, సత్యాన్ని గ్రహించకుండా మాకు అనుకూలంగా ఉన్న కొన్ని పదాలను మాత్రమే పట్టుకొని మా పాపములను సమర్థించుకున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. దేవుడు ప్రేమ గలవాడని చెప్పుకొని పరిశుద్ధతను మర్చిపోయాం. దేవుడు క్షమిస్తాడని చెప్పుకొని పాపమును విడిచిపెట్టలేదు. కృప ఉందని చెప్పుకొని మారు మనసు పొందలేదు ప్రభా. మమ్మల్ని క్షమించండి తండ్రి. మా హృదయములను పరిశోధించుము. మాలో దాగి ఉన్న ప్రతి అపవిత్రతను బయట పెట్టండి తండ్రి. పాపమును ద్వేషించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. నిన్ను బాధ పెట్టినందుకు నిజమైన దుఃఖాన్ని మాలో కలుగజేయము. కేవలం కన్నీళ్లు గార్చే పశ్చాత్తాపం కాదు, జీవితాన్ని మార్చే పశ్చాత్తాపం మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, మా కనులను తెరవు ప్రభువా. పాపం ఎంత బాధాకరమైనదో, ఎంత భయంకరమైనదో గ్రహించేటట్లు చేయండి తండ్రి. నీ పరిశుద్ధతను చూసి వానికి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. మేము పేరుకు మాత్రమే క్రైస్తవులు కాకుండా నిజంగా క్రీస్తును అనుసరించి వారుగా జీవించేటట్లు మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ రోజు నుండి పాపంను విడిచిపెట్టి నీ వైపు తిరిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేటట్లు మాకు మనసును దయచేయండి ప్రభువా. మా జీవితాలను నిన్ను మహిమపరచిన కృపను మాకు దయచేయండి. ప్రతిరోజు ప్రార్థించే కృపను దయచేయండి. ప్రతిరోజు నీ వాక్యం చదివి ఆశను దయచేయండి. చర్చిలో మాత్రమే కాదు, ఇంట్లో కూడా, పని స్థలాల్లో కూడా, ప్రతి చోట్ల నీ పిల్లలుగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పర్శించము. పాపం విడిచిపెట్టి నిజమైన పశ్చాత్తాపంతో నీ వైపు తిరిగేలా సహాయం చేయండి తండ్రి. మా జీవితాలు నీకిష్టమైన సజీవ బలియాగముగా మార్చినట్లుగా కృపను దయచేయండి ప్రభువా. మేము కేవలం పేరుకే క్రైస్తవులు కాకుండా నిజమైన క్రీస్తు శిష్యులుగా జీవించేటట్లు మమ్మల్ని మార్చండి తండ్రి. నీ రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.